విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం 7 మార్చి 2025 నాడు మొదటి రోజు సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అనంతరం సంగీత మరియు నృత్య విభాగాలలో మొదటి దశ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటలకు వసుదైకం అనే వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే సంప్రదాయ ర్యాలీతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడికొండ శాసన సభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడా మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అవసరమని, అవి విద్యార్థుల మానసిక అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, విటోపియా వంటి క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవం ద్వారా విద్యార్థులు తమ క్రీడా సాంస్కృతిక ప్రతిభను పెంపొందించుకోవడానికి సాధ్యపడుతుందని తెలియజేశారు. విఐటి వైస్ ప్రెసిడెంట్ శంకర్ విశ్వనాథన్ మాట్లాడుతూ విటోపియా 2025 వార్షిక క్రీడల మరియు సాంస్కృతిక ఉత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. విఐటి ఏపీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ కోటారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయం సాధిస్తున్న ప్రగతిని గురించి వివరించారు. గత 3 సంవత్సరాలుగా అవుట్లుక్ ర్యాంకింగ్స్ లో అభివృద్ధి చెందుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కేటగిరీలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెలియజేశారు. సాయంత్రం జరిగిన ప్రో షో, సెహరీ బ్యాండ్, సర్వాంగ్ బ్యాండ్, డీజే పరోమల సంగీత విభావరి అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో విఐటి ఏపీ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీష్ చంద్ర ముదిగంటి, కృష్ణస్వామి, విటోపియా కర్నల్ ఖాదిర్ పాషా, స్టూడెంట్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రత్యేక ఆహ్వానితులు, అతిథులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ శంకర్ విశ్వనాథన్ వైస్ ప్రెసిడెంట్, డాక్టర్ ఎస్సీ కోటారెడ్డి గారు వైస్ ఛాన్సలర్, డాక్టర్ జగదీష్ చంద్ర రిజిస్ట్రార్, డాక్టర్ కృష్ణస్వామి కన్వీనర్ విటోపియా, డాక్టర్ కారపాష డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్, and my dear students and staff and other dignitaries and others. I feel very happy to be here as a chief guest of this Utopia, which is the cultural, sports and other extracurricular activities taking up during these 3 days. I congratulate to all of you to participate in this particular event. You are from different states and different colleges and different backgrounds also. You come to participate in this. In education, normally academics is not only the issue, because you continue and you definitely achieve whatever academic success. For the all-round development of the children and all-round development of the students, college or universities have to provide all activities. Maybe it is cultural, extracurricular, co-curricular activities. I think it is particularly these 3 days are more important to participate, to bring out your talents, whatever way you are participating. Participating itself is a great achievement to the students, because so many number of students are there in any institution. But few of the people will come and participate to forward to show their talents in different walks of life, different fields of life. So as a student also, I used to participate in youth activities, and at that time our university used to conduct youth festivals.